ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాబట్టి కొంత పని భారం ఎట్లాగూ ఉంటుంది. అండ్ ఈ అమ్మాయి సుష్మా రీసెంట్లీ మ్యారీడ్, అట్లాగే కన్సీవ్ అంటే గర్భవతి కూడా. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఏం గొడవలు జరిగాయో, వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత చిన్నపాటి గొడవలు అయితే డెఫినెట్లీ ఉంటాయి. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఎట్లాంటి మనస్పర్ధలు జరిగాయో ఏందో తెలియదు, కానీ ఆమె ఇన్స్టెంట్గా హస్బెండ్ దగ్గర నుంచి వచ్చేయడం, అమ్మగారి దగ్గరికి వెళ్ళడం, ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళి దెన్ కనిపించకుండా పోయడం. సో ఆలోచించడానికి కూడా ఆమె టైం ఇవ్వనట్టు లెక్క. దీంతో ఏదో అనుమానం అయితే వచ్చింది కాబట్టి వాళ్ళు మిస్సింగ్ కేసు నమోదు చేయడం, ఆ తర్వాత దుర్గం చెరువులో డిఆర్ఎఫ్ టీంకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈరోజు మార్నింగ్. ఆ డిఆర్ఎఫ్ టీం వచ్చిన తర్వాత ఆ బాడీని వెలికి తీసిన సందర్భం కాదు ఇది. యాక్చువల్లీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్పాట్ ఏదైతే ఉందో ఇక్కడ ఆమె మృతదేహం తేలి ఉంది. మార్నింగ్ వాకర్స్ వస్తూ ఉంటారు, దుర్గం చెరువు దగ్గర ఒక బాడీ కనిపించింది అని ఇక్కడున్న వాళ్ళు చెప్పడం, ఆ తర్వాత వెంటనే డిఆర్ఎఫ్ టీంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అండ్ డిఆర్ఎఫ్ టీం వచ్చి ఎవరు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు సుష్మా అనే అమ్మాయిది అని తేలడం అయితే జరిగింది. ఇంకోటి ఏంటంటే 8-8:30 ప్రాంతాల్లో నిన్నటి నుంచి కూడా కనిపించకుండా పోయింది కాబట్టి పూర్తిగా ఒకవైపు సర్చ్ ఆపరేషన్, ఒకవైపు